Hey all, welcome to Live Life with Shravs. Being a doctor అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ మోస్ట్ సీక్రెట్ ప్రొఫెషన్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మీరు ఏ కంట్రీ కన్నా వెళ్ళండి, డాక్టర్ అనే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అండ్ మనలో కూడా చిన్నప్పుడు చాలా మందిని నువ్వు పెద్దాక ఏమవుతావు అంటే మనం డాక్టర్ అవ్వాలని ఉంది అని అంటాం కదా. కానీ నిజానికి ఎంతమంది డాక్టర్స్ అవ్వగలుగుతున్నారు అంటే అందరికీ ఇంటెలిజెన్స్ ఉంది, డాక్టర్ అవ్వగలిగేంత కెపాసిటీ ఉన్నా కూడా రిజర్వేషన్స్ అనే ఒక బ్లాకర్ వల్ల చాలా మందికి ర్యాంక్ వచ్చినా కూడా సీట్ రాకపోవడం అనేది జరుగుతుంది. పోనీ డొనేషన్ కట్టి జాయిన్ అవుదాము అంటే మన ఇండియాలో మెడిసిన్ అనేది ఎంత ఎక్స్పెన్సివో మనందరికీ తెలిసిందే. డొనేషన్ అనేది కోట్లల్లో ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది డాక్టర్ ఇంకా అవ్వాలి అనుకుంటున్నారు అంటే వేరే కంట్రీస్ లైక్ చైనా, రష్యా, ఫిలిప్పీన్స్, జార్జియా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి మెడిసిన్ని పర్స్యూ చేయొచ్చు. సో ఇదొక పాత్ ఉంది అని చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు దట్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ అని చెప్పి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా మెడిసిన్ ఇండియాలో చేయలేదు, వాళ్ళు చైనాలో చేశారు. సో నేను ఈ వీడియోని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ తోటి ఒక స్మాల్ సైజ్ ఇంటర్వ్యూ ఆర్ పాడ్కాస్ట్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. వేర్ హీల్ బి గైడింగ్ యూ ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ చైనా ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మెడిసిన్ ఎలా చేయాలి, అక్కడ చదువుకున్న తర్వాత ఇండియా వస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని డీటెయిల్స్ ఇస్తూ అంటే ఒక కంప్లీట్ ఒక గైడ్ లాగా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా కనుక్కుని ఆన్సర్ చేస్తాను. సో ఇంకా మనము ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. సో మీట్ డాక్టర్ జవహర్. తిను మా చెల్లి వాళ్ళ హస్బెండ్. తినని మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం ఇవాళ చైనాలో మెడిసిన్ గురించి. సో ఇప్పుడు నాకు మీ జర్నీ అంతా తెలిసినా కూడా నేను ఏమీ తెలియని ఒక జనరల్ ఆడియన్స్ లాగా నేను క్వశ్చన్ అడుగుతా. సో నాకు డీటెయిల్గా తెలియని వాళ్ళకి చెప్పినట్టే ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఫస్ట్ క్వశ్చన్, నీకు ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చింది? 4,840. బట్ నీకు ఇండియాలో సీట్ వచ్చిందా? ఇండియాలో ఎంబీబీఎస్ కాకుండా మిగతా అన్ని బ్రాంచెస్ వచ్చాయి. అండ్ ఎంబీబీఎస్లో కూడా కొంచెం ప్రైవేట్లో కొన్ని కేటగిరీస్ ఇస్తా ఉన్నారు కానీ అఫోర్డబిలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. అందుకనే సో వి ఆప్టెడ్ టు గో అబ్రాడ్. సో ఇప్పుడు ఇండియాలో ఈ డొనేషన్ కట్టాలంటే జనరల్గా ఎంత ఉంటుంది? లోయెస్ట్ చెప్పు, డొనేషన్ ఎంత ఉండొచ్చు? లోయెస్ట్ అంటే ఇప్పుడు కేటగిరీస్ ఉండేవి మా టైంలో. యాజ్ ఆఫ్ నవ్ తెలియదు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటనేది. మా టైంలో ఏబిసి కేటగిరీస్ అని ఉండేవి. ఏ అండ్ బిఆర్ లైక్ ర్యాంక్ బెటర్గా వచ్చి ప్రైవేట్ కేటగరైజేషన్. ఏ కొంత రేంజ్ వరకు విత్ ఇన్ అంటే లైక్ 60,000 నుంచి 3 lakhs వరకు డిఫర్ అయ్యేది. బి కేటగిరీ వచ్చేసి 3 lakhs నుంచి 12 lakhs పర్ ఇయర్. నేను ఏం చెప్తున్నా పర్ యానమ్. సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ర్యాంక్, ఇఫ్ యూ గెట్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ దెన్ యూ కెన్ బై ఏ సీట్ అన్నట్టు. సో అది సి కేటగిరీ సీట్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఈ కేటగిరీస్ గవర్నమెంట్ సీట్స్ కాకుండా, ఫ్రీ సీట్స్ కాకుండా ఈ 3 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పచ్చు. మిడిల్ క్లాస్ డెఫినెట్లీ ఎఫర్ట్ చేయలేరు. డెఫినెట్లీ. ఇప్పుడు ఎఫోర్డబిలిటీ లేక నువ్వు చైనా వెళ్ళావు అంతేనా? అంతే. చైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. చైనా వెళ్ళాలన్న థాట్ ఎందుకు వచ్చింది నీకు? బేసిక్లీ మా ఫాదర్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ అనమాట ఇంటర్మీడియట్కి. సో మా డాడీ ఇట్లా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ ఉండేవాళ్ళు. అడ్మిషన్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. సో అది చేస్తూ ఉన్నప్పుడు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒక ఆయన చైనాలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఎంబీబీఎస్ 3rd year చేస్తూ ఉండే అనమాట. సో వాళ్ళు కొత్తగా కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి లోయెస్ట్ ప్రైస్లో లైక్ కన్సల్టేషన్ కానీ ఆ ఫీజు ఏవైతే ఉంటాయో అవి చాలా మినిమల్ తీసుకొని వెళ్తాము. అండ్ మేము అక్కడే ఉంటాం కాబట్టి మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. మేము కూడా చదువుకుంటున్నాము, గైడ్ చేయడానికి కానీ. ఇంకా అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో ఫుడ్ ఇష్యూస్ ఉండవు. అండ్ మేము వాళ్ళు అక్కడ అప్పుడు చదువుకునే ప్లేస్లో ఆ ప్రావిన్స్లో వాళ్ళకి టెంపరేచర్ అది కూడా టూ కోల్డ్గా ఏమి ఉండదు. కొంచెం ఇండియన్ టెంపరేచర్కి ఢిల్లీలో ఎలా ఉంటుందో అంత టెంపరేచర్ ఉంటుంది. సో దట్
పిల్లలకి కూడా అంత అడ్వర్స్ కండిషన్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు, మేము గైడ్ చేస్తాం స్టడీస్లో వాటన్నిటిలో అని కొంచెం నమ్మకము భరోసా ఇచ్చారు మా పేరెంట్స్కి, మా ఫాదర్కి. సో నేను అనుకున్నా లాంగ్ టర్మ్ చేసి వెయిట్ చేసి వెళ్దామని, మళ్ళీ ఇక్కడే సీట్ తీసుకుందాం అనేది మా మదర్కి నాకు ఆ ప్లాన్ ఉండింది. బట్ మా డాడీ ఏజ్, ఐ మీన్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం టైం అండ్ ఆల్, ఇక్కడ ఉంది కదా ఇదైతే మనకి అఫోర్డబుల్లో ఉంది. అండ్ పోస్ట్ దట్ కొంచెం, ఐ మీన్ ఒక ఎగ్జామ్ ఉంటుంది ఇండియాకి రాగానే క్లియర్ చేయాల్సింది, కొంచెం బెటర్గా చదువుకోగలిగితే, అంటే నాకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ అవి కన్సిడర్ చేసుకొని క్లియర్ చేయగలుగుతారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ నుంచి మా డాడీకి వచ్చింది. సో మా డాడ్ థాట్ వాస్ నన్ను అక్కడికి పంపించి ఎంబీబీఎస్ చేయిద్దామని, అలా నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో సేమ్ కన్సల్టెన్సీలో మా చెల్లి కూడా సేమ్ కన్సల్టెన్సీ త్రూనే చైనా వెళ్ళింది. సో ఇప్పుడు చైనాలో లాంగ్వేజ్ బ్యారియర్ కదా, ఇప్పుడు ఏంటి అక్కడ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ రావాలి అలా కొన్ని ఉంటాయి కదా. అయితే మాకు ఈ డౌట్స్ అన్నీ వాళ్ళకు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకు కొంచెం ఒక కంక్లూషన్కి వచ్చాం మేము, దట్ బాగుంటుంది అని. మా డౌట్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు ఏవైతే అడగబోతున్నారో అవే ఉండే. లాంగ్వేజ్ బ్యారియర్ అని అంటారు కదా, బేసికలీ మాకు టీచర్స్ అందరూ యూకేలో ట్రైన్ అయ్యి వచ్చిన టీచర్స్ ఉంటారు, ఐ మీన్ డాక్టర్స్, వాళ్ళే మాకు టీచ్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్ వింగ్, నేషనల్ వింగ్ అని సపరేట్గా ఉంటాయి. సో చైనీస్ స్టూడెంట్స్తో మమ్మల్ని కలపరు. ఓకే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీస్ కమ్ అండర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వింగ్ ఓన్లీ. సో మాకు సపరేట్గా ఉంటుంది, టీచింగ్ అంతా మాకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ ప్యారలల్గా మాకు చైనీస్ క్లాసెస్ ఉండేవి. కన్సిడరింగ్ వాట్ ఇంటర్న్షిప్లో హౌస్ సర్జన్ చేసేటప్పుడు మాకు లాంగ్వేజ్ ఇష్యూస్ రాకూడదని మెడికల్ టర్మినాలజీ ప్లస్ బేసిక్ కమ్యూనికేషన్ అదంతా కూడా మాకు చైనీస్లో ఉండాలి కాబట్టి, రావాలి కాబట్టి నేర్పించేవాళ్ళు. అవి ప్యారలల్గా 6 years మా క్లాసెస్ నడుస్తూ ఉండేవి. అపార్ట్ ఫ్రమ్ దట్ మెడికల్ సబ్జెక్ట్స్ కానీ, మా వాట్ ఎవర్ మా ప్రాక్టికల్స్ కానీ మాకు టీచ్ చేసే టీచర్స్ అందరూ కూడా ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తారు మాకు. సో మీకు చైనీస్ కూరలు బేరం ఆడడానికి దానికి బాగా పనికొచ్చింది. అవి మేము లోకల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడం వల్ల ఎక్కువ బెటర్ అయ్యాము. కానీ మాకు అది హౌస్ సర్జన్ అప్పుడు బాగా హెల్ప్ అయింది. సో చైనీస్ రాస్తావు, చదువుతావు అన్ని? రాయడం అంత బాగా ఏం రాదు, కానీ ఎగ్జామ్స్ వరకు మేనేజ్ చేసేవాళ్ళం. బట్ చదవటం వస్తుంది అండ్ కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో మా చెల్లి ఇంకా తిను ఇండియా వచ్చినప్పుడు కూడా చైనీస్లోనే మాట్లాడుకునే వాళ్ళు, ఇప్పుడు కూడా చైనీస్లోనే మాట్లాడుకుంటారు, మాకు అర్థం కాకూడదని. ఇలాంటి ఏమంటారు ఎడిషనల్ పర్క్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను సబ్బిన్ చూసా కదా, దానికి బీయింగ్ అ వెజిటేరియన్ చైనాలో దానికి చాలా ప్రాబ్లం అయింది ఫుడ్ పరంగా. సో మీకు ఫుడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యావు అక్కడ? వెజిటేరియన్స్కి అక్కడ ఎక్కువగా రెడ్ మీట్ ఎక్కువ తింటారు, లైక్ బీఫ్ అండ్ ఆల్, పోర్క్ అది కూడా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం స్మెల్లీగా ఉంటాయి స్ట్రీట్స్ అండ్ అవి, కానీ మనం అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి అక్కడ అండ్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అంటే చైనా అంటే నాసిరకం ఉంటుంది, సెకండ్ క్వాలిటీ, అవన్నీ బేసికలీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తారు, కానీ వాళ్ళన్నీ ఫస్ట్ గ్రేడెడ్ క్వాలిటీయే చేసుకుంటారు, బాగా పండిస్తారు. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి, కొన్ని దొరకవు. లైక్ పెసరపప్పు దొరుకుతుంది, కందిపప్పు దొరకదు. పోప్ ఐటమ్స్ కొన్ని దొరకవు. అలాంటివి ఏవైతే దొరకవో ఒక 6 months సరిపడా 3 months సరిపడా అందరం కొంచెం ఒక్కొక్క ఐటమ్ ఎక్కువ క్వాంటిటీస్లో తెచ్చుకునే వాళ్ళం. అందరం షేర్ చేసుకొని కలిపి కుకింగ్ చేసుకోవడం కానీ అట్లా చేసుకునే వాళ్ళం. చాలా మంది ఇండియన్స్ ఉండేవాళ్ళ. మా బ్యాచ్లో టోటల్ ఒక 250 members స్ట్రెంత్ అనుకుందాం మనం. సో ఆ 250 members-లో 80 members తెలుగు వాళ్ళే. సో మాకు ఎప్పుడు అంటే మేమేదో కొత్త కంట్రీకి వచ్చాము, కొత్తగా సర్వైవ్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు రాలే. ఎక్కడ చూసినా హరీష్, సురేష్ వీళ్ళే ఉండేవాళ్ళు. సో మాకు లాంగ్వేజ్ ఇష్యూస్ ఏం రాలేదు. అండ్ కొత్తగా మేమేం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయాలి, అంటే కొత్త ప్లేస్కి వచ్చామని ఒక భయము, ఆ హోమ్ సిక్ ఫీలింగ్ లేదు. అందరం అక్కడ అంటే ఇంటి నుంచి దూరంగా వచ్చాం కాబట్టి అందరూ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. అందరూ కలుసుకొని బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. చిన్న ఈవెంట్స్ కూడా, ప్రతి చిన్న ఈవెంట్ మన ట్రెడిషన్స్ మిస్ అవ్వకుండా ప్రతి ఇండియన్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మాది ఏమంటారు పొల్యూషన్ లెస్ గ్రీన్ సిటీ ఆఫ్ కంట్రీ మాది. సో మాకు బైక్ లైసెన్స్ అవేమి ఇచ్చేవాళ్ళు కాదు. సో మేము కరెంట్ ఛార్జింగ్ బైక్స్ ఉంటాయి, అవి మాత్రం పర్చేస్ చేసుకొని అవే యూజ్ చేసుకునే వాళ్ళం విత్ ఇన్ క్యాంపస్ కానీ బయట తిరగడానికి కానీ. సో నువ్వు 2013లో కదా చైనా? 2013లో. till 2019.
సో ఇండియాలో 5 years కదా ఎంబీబీఎస్, కానీ చైనాలో 6 years. వేరే కంట్రీస్ లైక్ రష్యా, జార్జియా అక్కడ కూడా 6 years ఏనా? బేసిక్లీ ఏంటంటే ఇండియాలో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 5.5 years, సెకండ్ ఇయర్ 1.5 year ఉంటుంది. సో టోటల్ 4.5 years ఎంబీబీఎస్, 1 year హౌస్ సర్జన్. సో టోటల్ 5.5 years ఇండియాలో. మాకు 5 years మెడిసిన్, 1 year హౌస్ సర్జన్. సో 6 months వేరీ అవుతుంది అంతేగాని పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండ్ ఈ ఉక్రెయిన్, రష్యా, అక్కడ జార్జియా వాటిల్లో ఏంటంటే అక్కడ ఇంటర్మీడియట్ మనకి కొంచెం బేసిక్ కెమిస్ట్రీ అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కూడా వాళ్ళు ఒకసారి టీచ్ చేస్తారు మనకి అక్కడ. సో దానికోసం 1 year వేస్ట్ అవుతుంది. వేస్ట్ ఇన్ ద సెన్స్ 1 year వాళ్ళు తీసుకుంటారు ఎక్స్ట్రా. సో అక్కడ టోటల్ 6 years కాకుండా మేము చదివేటప్పుడు ఏముందంటే చైనాకి ఇండియా వచ్చిన తర్వాత హౌస్ సర్జన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో ఇండియా వచ్చిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేస్తే వీఆర్ రెడీ టు గో ఫర్ వర్క్ ఆర్ వీ కెన్ అంటే పీజీ ప్రిపరేషన్ కానీ చేసుకోవచ్చు. హౌస్ సర్జన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కానీ మిగతా కంట్రీస్ హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ వ్యాలిడేషన్ లేదు. సో ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు 1 year హౌస్ సర్జన్ చేయాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే 5 years ఆఫ్ ఎంబీబీఎస్ అక్కడ ఫినిష్ చేసుకొని 6th year ఆర్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఇయర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇండియాలోని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళకి అలవెన్స్ ఉంటుంది. వాళ్ళు అందులో జాయిన్ అయ్యి వాళ్ళ హౌస్ సర్జన్ ఫినిష్ చేస్తారు. సో మేము మాత్రం చేయలేదు అలా. మేము అవ్వగానే డైరెక్ట్గా మేము చూస్ చేసుకునే పార్ట్స్లో ప్రొసీడ్ అయిపోయాం. ఓకే, సో ఇప్పుడు ఇండియా వచ్చి ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నావు కదా, ఆ ఎగ్జామ్ ఏం ఎగ్జామ్? బేసికల్లీ మేమందరం ఐఎంజీస్, ఎఫ్ఎంజీస్ అని ఉంటుంది. ఐఎంజీస్ అంటే ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. ఐఎంజీ. మేము ఎఫ్ఎంజీ అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. సో ఎఫ్ఎంజీస్కి జరిగే ఒక ఎగ్జామే ఎఫ్ఎంజీఈ అంటారు, అంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా. సో ఎగ్జామినేషన్ అది. ఆ ఎగ్జామ్ రాస్తే మనకి ఇండియాలో లైసెన్స్ ఇస్తారు. సో నథింగ్ బట్ నువ్వు ఇండియాలో ఎంబీబీఎస్ మనం చేసిన డిగ్రీకి ఇండియాలో వ్యాలిడిటీ అంతే. లైక్ మనం అప్పటి నుంచి వీ కెన్ వర్క్ ఇన్ ఇండియా అలా. సో నువ్వు 2019లో వచ్చావు, రైట్ బిఫోర్ కోవిడ్, చైనాలో కోవిడ్ బ్రేక్ అవ్వడానికి ముందు. సో ఒక రకంగా లక్కీ, లేకపోతే ఒక్క ఏడాది అయి ఉంటే బిస్కెట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంసీఐ ఇమీడియట్గా క్లియర్ మీరు చేయలేకపోయారు కోవిడ్ వల్ల. సో ఎప్పుడు క్లియర్ చేశారు? దానికి ఇంకేమన్నా చదవాలా? దాని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పు. బేసిక్లీ ఏంటంటే బేబీ 100 సార్లు బేసిక్లీ అంటున్నావు బావా. సో బేసిక్గా అన్నట్టు ఎందుకు బేబీ? ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్ కోసం, ఎఫ్ఎంజీస్కి జరిగే ఎగ్జామినేషన్ కోసం మా టైం లైన్లో మేము చదివేటప్పుడు మా హౌస్ సర్జన్ ఆ టైంకి ఈ ఇన్స్టిట్యూట్స్ కొన్ని వచ్చాయన్నమాట. వాళ్ళు వచ్చి క్యాంపెయినింగ్ లాగా ప్రతి కాలేజ్కి వెళ్ళి మేము ఇట్లా చైనాకి వచ్చేవాళ్ళు. ఓహో, ఇక్కడ నుంచి వచ్చి డాక్టర్స్ వచ్చి మేము ఇట్లా టీచ్ చేస్తాం మీకు, ఎందుకంటే పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ, 4%, 3%, 2% పాస్ పర్సంటేజ్ ఉండేది. మరి మిగిలిన వాళ్ళు పాస్ అయ్యే వాళ్ళు కాదు, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయలేరు లీగల్ గా. అదొక డ్రాబ్యాక్. సో ఇలా అవుతుంది. ఎక్కువ మంది ఇక్కడ మనకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. అంటే డబ్బులు లేవు, ఎక్కువ ఎఫోర్డబిలిటీ లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకొని పిల్లల్ని ఎంబీబీఎస్ చేయాలని పేరెంట్స్ చాలా కలలు కంటారు. అలా అనుకొని వెళ్ళి చదువుకొని వచ్చేసరికి ఇక్కడ ఒక ఎగ్జామ్ అనే బ్యారియర్ ఉంది, అది క్లియర్ చేయలేక చాలామంది పిల్లలు సఫర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి గైడెన్స్ సరిగ్గా లేదేమో అన్న కాన్సెప్ట్లో చాలామంది ఇన్స్టిట్యూట్స్ దే కేమ్ ఫార్వర్డ్, ఇట్లా వచ్చి మేము చేస్తామన్నప్పుడు మా కాలేజ్లోని మా స్టూడెంట్స్ మేమందరం కూడా మా సీనియర్స్ నుంచి స్టార్ట్ అయింది, అంటే మా కన్నా ఒక బ్యాచ్ ముందర నుంచి. సో అందరం కలిసి అరైజ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండింది. సో డాక్టర్ ఖలీల్ అని దాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో ఆయన హీజ్ బేసికలీ రేడియాలజిస్ట్. చాలా మంచి యూనివర్సిటీ ఉస్మానియా అండ్ గాంధీలోనే చదువుకున్నారు సార్. చాలా బాగా టీచ్ చేస్తారు ఆయన. హీస్ కేపబుల్ ఆఫ్ టీచింగ్ 19 సబ్జెక్ట్స్, హోల్ మొత్తం మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని టీచ్ చేయగలుగుతారు. ఆయన అక్కడికి వచ్చి మాకు ఒక 2 or 3 months టీచ్ చేశారు. చైనాకి వచ్చారు. సో అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో మాకు అలా వచ్చి టీచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అరే ఎగ్జామ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటుంది, సో మనకి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, మనం ఏమేమి సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుకోవాలి,
ఎలా చదువుకుంటే బెటర్గా పాస్ అవ్వగలుగుతాం అనే సో గైడెన్స్ హౌస్ సర్జన్ చేసే టైంలోనే దీనికి కూడా ప్రిపేర్ అయిపోయారు. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం, ఈవినింగ్ వచ్చి క్లాసెస్ చదువుకునే వాళ్ళం. సో మాకు అలాగా బెటర్ అయింది. మా తర్వాత నుంచి ఏంటంటే ఎవ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి బ్యాచెస్కి ఆన్లైన్ కోచింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళు ఫిజికల్గా అక్కడ ప్రెజెంట్ అవ్వకపోయినా ఆన్లైన్లో కోర్సెస్ స్టార్ట్ చేశారు. లైక్ ఏమంటారు, ప్రెప్ ల్యాడర్ అని, ఇంకా మ్యారో అని, ఇలా చాలా మంచి యాప్స్ వచ్చాయి. వాళ్ళు నాట్ ఓన్లీ యూజీ పీజీ కూడా టీచింగ్ చేస్తారు. అంటే మంచి మంచి డాక్టర్స్ అందరూ కూడా దే కేమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్టెడ్ టీచింగ్ అనమాట. సో మాకు ఏమేమి డౌట్స్ ఉన్నా అంత క్లియర్ కట్గా అందులో ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ బిట్స్ అవన్నీ కూడా దానిలోనే టీచ్ చేస్తారు. ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంది. అంటే మా తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఇది. సో నువ్వు ఆ ఎంసీఐ అనే ఎగ్జామ్ ఇప్పుడు పాస్ అయిపోయావు కదా, ఇన్ని ఇయర్స్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నావు. ఇప్పుడు చైనాలో మెడిసిన్ అడ్వాన్స్డ్ అని చెప్పి మనం వింటాము. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ లోకల్గా చదివిన వాళ్ళతోటి ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి మీ ఇద్దరిని అడుగుతున్నాను నేను. కెమెరా వెనకాల మా సిస్టర్ ఉంది, అదే వీడియో తీస్తుంది. సో నేను నువ్వు కూడా ఆన్సర్ చెయ్యొచ్చే. ఇద్దరిని అడుగుతున్నా, అక్కడ చదివిన డాక్టర్స్కి ఇక్కడ చదివిన డాక్టర్స్కి మీరు ఏమైనా తేడా చూసారా? సో ఇదే డౌట్, భయం అన్నీ మాకు కూడా ఉండింది. సో ఎగ్జామ్ క్లియర్ చేసే టైంలో మా ఏదైతే నేను ఇన్స్టిట్యూట్లో మమ్మల్ని లీడ్ చేసి గైడ్ చేసిన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, అసలు ఇంచు కూడా ఫరక్ ఉండదు మీకు, వాళ్ళకి సబ్జెక్ట్ ఒకటే, ఎక్కడికి వెళ్ళినా మారదు. థియరీ అయితే మారదు కదా. ప్రాక్టీస్లో మేబీ డిఫర్ అవుతారేమో, ఎందుకంటే ఇండియాలో హౌస్ సర్జన్ అప్పుడు ప్రాక్టీస్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే అది కూడా ఏంటి, గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే. ప్రైవేట్ కాలేజెస్లో అంత ప్రాక్టీస్ చేయడానికి హ్యాండ్స్ ఆన్ ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్లో పేషెంట్స్ అందరూ కూడా పే చేసి వస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏంటంటే పేషెంట్స్ లోడ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏదన్నా చేయడానికి కానీ హ్యాండ్స్ ఆన్ అవడానికి కానీ మనకి ఛాన్సెస్ ఎక్కువ, అండ్ డిసీజెస్ కూడా ఎక్కువ తెలుసుకుంటారు. సో ఫార్మర్స్ కానీ చాలా సైడ్స్ నుంచి వస్తారు. సో దగ్గర ఊర్లలో, పల్లెటూర్ల దగ్గరలో కూడా గవర్నమెంట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఫార్మర్స్కి వచ్చే డిసీజెస్ కానీ స్కిన్ ఇష్యూస్ కానీ అవన్నీ చాలా క్యారెక్టరిస్టిక్ డిసీజెస్ అనమాట. అవి ఎక్కువ మందికి అలా ప్రైవేట్ హాస్పిటల్ వరకు అప్రోచ్ కాలేరు. అలాంటివన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళకి తప్పితే పెద్ద డిఫరెన్స్ ఉండదు అని మాకు గైడ్ చేశారు. బట్ మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత మాకు మా సీనియర్స్ చాలామంది డాక్టర్స్ ఎవరైతే నేను జాబ్ చేసిన ఇన్స్టిట్యూట్స్లో ఉన్నారో దే గైడెడ్ అస్ ప్రెటీ వెల్ దట్ మేము ఏమన్నా హ్యాండిల్ చేయగలిగే అంత కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చారు వాళ్ళు. అంటే అంత భయపడాల్సిన నెసెసిటీ అయితే లేదు. డిఫరెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. దే కెన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు చైనాలో హౌస్ సర్జన్ చేశారు కదా, అక్కడ ఎట్లుండింది మీ ఎక్స్పీరియన్స్? చైనాలో బేసిక్లీ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రోబోటిక్ సర్జరీస్ కానీ చాలా బాగా జరుగుతాయి. బట్ చైనీస్ ఎక్కువగా ఏంటంటే వాళ్ళ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఎక్కువ నమ్ముతారు. లైక్ అక్యుపంక్చర్, ఆయుర్వేదిక్ మెడిసిన్, కప్పింగ్, ఈ థెరపీస్ అన్నిటిని కూడా బాగా బిలీవ్ చేస్తారు. వాటికి చాలా స్పెండ్ కూడా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అన్ని చోట్ల, మిగతా చోట్ల ఇన్సూరెన్స్ ఉంటుంది, మన మోడర్న్ మెడిసిన్ అంతా కూడా ఫ్రీయే వాళ్ళకి. బట్ వాళ్ళు ఎక్కువగా ఇది ఆప్ట్ చేసుకోరు. ఎక్కువగా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఫాలో అవడానికే, హోమియోపతి లాగా. సో ఎక్కువ వాళ్ళు ఫాలో అవ్వాలని అనుకుంటారు. సో అక్కడ డాక్టర్స్ కూడా అంత ఓవర్ పెయిడ్ ఏమి ఉండదు, అండ్ ఓవర్ వర్క్డ్ ఉంటారు వాళ్ళు స్ట్రెస్ఫుల్గా. కానీ అంత ఎక్కువగా ఏం పే చేయరు, చాలా మినిమల్గా ఉంటాయి వాళ్ళ శాలరీస్ కానీ ఏవైనా సరే. కానీ లేటెస్ట్ టెక్నాలజీ మాకు దాన్ని ఏమంటారు, వి లెర్న్డ్ లాట్. అది మేము అక్కడ చూస్తుండగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ అంత టెక్నాలజీ మనకి ఇక్కడ డే టు డే బేసిస్లో ఇక్కడ చాలా హాస్పిటల్స్లో ఉండవు. బట్ స్టిల్ హ్యాండ్స్ ఆన్ లేకపోయినా లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఐడియా అయితే మాకు అక్కడ బాగా జరిగింది. అక్కడ హెల్త్ కేర్ ఫ్రీయేనా? ఇన్సూరెన్స్ బేస్డ్. సో మీ డాక్టర్స్ని చైనీస్లో అంటారు? ఈషంగ్ అంటారు. ఈషంగా. ఓకే. సో మీరు హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు చైనాలో బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏదన్నా మీరిద్దరు షేర్ చేసుకోండి. నువ్వు కెమెరా వెనకాల నుంచో చెప్పు, అట్లా నువ్వు చెప్పు. అంటే లైక్ చాలా దాన్ని ఏమంటారు, బోలెడ్ అని ఉన్నాయి. అంటే ఏ రిగార్డ్లో అడుగుతున్నాను? ఏదైనా ఒకటి నీకు బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్, లైక్ ఒక పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు నువ్వు నేర్చుకున్నదో ఏదో ఒకటి నేను ఇంపాక్ట్ చేసి ఉంటుంది కదా. నాకు బాగా గుర్తుంది అయితే, ఎక్కువగా ఇవాళ రోజు కూడా గుర్తు చేసుకునేది ఏంటంటే, ఫ్రెండ్స్ అందరం కలిసి ఈవినింగ్ వీకెండ్ వస్తే
ఫ్రైడే వరకే, సాటర్డే సండే హాలిడే అక్కడ. సో ఈవినింగ్ అలా చెరువు వైపు వెళ్ళి బార్బిక్యూ చేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం, గర్ల్స్ బాయ్స్. ఆహా అది కాదు, పేషెంట్ తో ఎక్స్పీరియన్స్ అంటున్నా. పేషెంట్తో ఎక్స్పీరియన్సా? పేషెంట్తో ఎక్స్పీరియన్స్ అయితే నేను హౌస్ సర్జన్ చేసేటప్పుడు ఒక పేషెంట్కి సర్జికల్ డిపార్ట్మెంట్లో ఒక మైనర్ ఇంజురీస్ జరిగినాయి. ఆమెకి సూచరింగ్ చేశారనమాట. ఫీమేల్, షీఈ్ 45 years old. సో ఆమెకి డైలీ డ్రెస్సింగ్ అని చెప్తే చైనీస్ ఎక్కువ మంది, మేము మన స్కిన్ టోన్ కానీ ఏదన్నా మన ఫారినర్స్ కదా ఏదైనా సరే ఇక్కడ. సో వీళ్ళ స్టూడెంట్స్. సో అక్కడ చేరుతున్నారంటే ఖచ్చితంగా స్టూడెంట్సే ఉంటారు డెఫినెట్లీ, డాక్టర్స్ అయితే గారు. ఐ మీన్ కంప్లీట్గా. సో వాళ్ళ కోర్స్ ఇంకా ఫినిష్ కాలేదన్న ఉంటుంది కదా. సో భయపడేవాళ్ళు వాళ్ళ బాడీ, ఐ మీన్ వాళ్ళు ఏదన్నా వాళ్ళ మీద చేయించుకోవడానికి వాళ్ళ బాడీ మీద. కానీ ఈవిడ మాత్రం చాలా ప్రోయాక్టివ్గా, అంటే ఆమె ఎంత మంచిదంటే ఆమె పిలిచింది నన్ను, పిలిచి డ్రెస్సింగ్ చేస్తారా అని. నేను చేస్తే మీకు ఓకేనా అని అడిగాను. భలే వాడివే, యూ క్యాన్, ఎందుకంటే మా అబ్బాయి కూడా డాక్టరే, వాడు ఫారెన్లో, వాడు యూకేలో చదువుకుంటున్నాడు. సో ఇఫ్ నేను అలౌ చేయకపోతే, లేదా నా కొడుకు కూడా అదే ఫేస్ చేస్తూ ఉంటాడు కదా, యూ కెన్ డూ ఇట్ ఆన్ మీ అని చెప్పింది. నాకు అది ఇప్పుడు చాలా టీయర్స్ వచ్చాయి. దట్ వాస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఇన్సిడెంట్స్ ఫర్ మై ఎక్స్పీరియన్సెస్. సో అప్పుడు ఆవిడకి నేను ఒక 4 days డైలీ డ్రెస్సింగ్ చేశాను. ఆమె హీల్ అయిపోయింది. ఆమె వెళ్ళిపోతూ కూడా నన్ను హగ్ చేసుకొని ఫోటో దిగి వెళ్ళింది. నాకు కూడా అది చాలా మెమరబుల్ ఇన్సిడెంట్. నీకే? నాకు మెమరబుల్ అంటే మై ఫస్ట్ డెలివరీ. నేను ఆబ్స్ గైనీ డిపార్ట్మెంట్ జాయిన్ అయినప్పుడు ఏ రోజైతే నాకు పడిందో ఆ డిపార్ట్మెంట్, 6 weeks ఉంటుంది ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏ రోజైతే వెళ్ళి జాయినింగ్ స్టార్ట్ చేసామో ఆ రోజే ఒక సి సెక్షన్కి అసిస్టెన్స్ కావాలని చెప్పి తీసుకెళ్లారు. లిటరలీ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను ఓటీలోకి. స్క్రబ్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే కట్ చేసి ఫస్ట్ టైం బేబీని తీసి అలా చేతిలో ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. ఫొటోస్ పంపించింది తెలుసా అదే. నేను నా ఫస్ట్ నేను అసిస్ట్ చేసిన సి సెక్షన్ అదే ఫస్ట్ నేను తీసిన డెలివరీ కూడా. దట్ వాజ్ మై ఫస్ట్ డెలివరీ. అది చేసిన తర్వాత బేబీని పీడియాట్రిషియన్కి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఐ వాజ్ అసిస్టింగ్ బ్లాడర్ హోల్డ్ చేసి అలీస్ అవి ఇచ్చుకుని అంతా. సో ఐ ఫీల్ దట్ ఈస్ మోస్ట్ మెమరబుల్ ఫర్ మీ, ఎందుకంటే ఎవ్రీ బర్త్ ఇస్ స్పెషల్. బాగా చెప్పింది. సో కదా బాగా చెప్తారు. ఇది కట్ చేస్తా. సో ఇప్పుడు చైనాకి ఇండియాకి లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ కదా. మీరు చాలా చిన్న ఏజ్ లో వెళ్ళిపోయారు. యువర్ 17 రైట్? జవహర్ 18, నేను 17. 5 months డిఫరెన్స్ లే అంతే. సో మీరు వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు చైనాలో లైఫ్ మీరు ఎక్కువ చూసారు. డూ యూ మిస్ యువర్ లైఫ్ ఇన్ చైనా? డెఫినెట్లీ. అవునా? నువ్వు? నేను కాలేజ్ అయితే డెఫినెట్గా మిస్ అవుతాను. నాకు ఇండియన్ లైఫ్ స్టైల్ నచ్చదు అని కాదు, కానీ వి మిస్ ఇట్. ఎందుకంటే కాలేజ్ లైఫ్ స్టైల్ కదా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఎవ్రీవన్ మిస్ దేర్ కాలేజ్ డేస్. నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఎన్నోసార్లు ఇండియా వచ్చిన ప్రతిసారి వెళ్ళి నేను నా కాలేజ్ ఒకసారి చూసుకుంటాను. కానీ మీరు ఎప్పటికీ మీ కాలేజ్ ని మళ్ళీ తిరిగి వెళ్ళి చూడలేరు. చూడగలం, బట్ డబ్బులు ఉంటే టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండదు లాగా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ టైం లేదు. మీరు అసలు చైనాకి ఏ వీసా మీద వెళ్ళారు? స్టూడెంట్ వీసా. దాని పేరు ఉంటుంది, మాకు F1 ఉన్నట్టు మీకు పేరు. స్టూడెంట్ వీసా కాలేజ్ తరఫున యూనివర్సిటీ నుంచి వస్తుంది. ఎవ్రీ ఇయర్ మేము దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఓకే. నువ్వు MBBS చేసావు కానీ అక్కడ పీజీ కూడా చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు మీరు? నా సీనియర్ ఒక ఆమె రేడియాలజీ MD చేసింది అక్కడే చైనాలో. బట్ తను FMG క్లియర్ చేయకుండానే MD చేసింది అక్కడ. వాళ్ళ MBBS వాళ్ళకి పనికొస్తుంది కానీ వాళ్ళ MBBS అయినా MD అయినా మన వాళ్ళకి ఎగ్జామ్ క్లియర్ చేయకుండా పనికిరాదు. ఇప్పుడు MD చేసిన తర్వాత కూడా సేమ్ ఎగ్జామ్ కదా, రాయాలి. మరి తను రాసిందా? తను రాసిన FMG ఎగ్జామ్ ఓన్లీ MBBS గా ఎలిజిబుల్ అవ్వడానికి. మళ్ళీ తన MD రేడియాలజీ విల్ నాట్ బి అప్లికబుల్ అన్నమాట. దానికోసం మేము ఎగ్జామ్స్ కూడా లేవు. పీజీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ చేస్తే ఇక్కడ క్లియర్ అవుతాం లాంటివి ఎగ్జామ్స్ చైనాలో చేసి వచ్చిన వాళ్ళకైతే లేవు. సో అక్కడ MD చేసినా మీకు ఇక్కడ యూజ్ లేదు. ఇండియాలో ప్రాక్టీస్ చేయలేము. ఓకే. MD డిగ్రీ తోటి. మీకు చైనాలో సెటిల్ అవ్వాలని ఎందుకు అనిపించలేదు? అంటే ఆల్రెడీ నేను 6 years చాలా ఫుడ్ కి సఫర్ అయ్యా కదా, ఇంకెక్కువ సఫరింగ్ వద్దని వచ్చేసా. ఫుడ్ వన్ థింగ్, వండుకుంటూనే ఉన్నాను నేను. పేరెంట్స్ వన్ థింగ్, అండ్ ఒకడు ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి
మమ్మీ డాడీ వాళ్ళకి నేను డాక్టర్ అవుతా, డాక్టరే మిమ్మల్ని క్యూర్ చేస్తా అని. వాళ్ళ ఏజ్ ఇప్పుడు. సో షుగర్లు బీపీలు కానీ ఏదైనా ఎనీ ఎమర్జెన్సీస్ మా పేరెంట్స్కి కూడా నేను ఉండాలి కదా ఇక్కడ. యా, సో ఇప్పుడు మీరు వచ్చి ఆల్మోస్ట్ 6 years నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఇక్కడ మీ ఫెలో డాక్టర్స్ కానీ మీకు వచ్చే పేషెంట్లకు తెలియదు కానీ ఫెలో డాక్టర్స్ మిమ్మల్ని వీళ్ళు ఇండియన్ డాక్టర్స్ కాదు, ఫారెన్ లో చదివి వచ్చారని డిఫరెంట్ గా చూస్తారా, బాగానే ఉంటారా మీతో? ఎవరికి తెలియదు మేము అప్లై చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్, ఆల్వేస్ యువర్ వర్క్స్ మ్యాటర్, మీ వర్క్ మ్యాటర్స్. ఎప్పుడైనా సరే మనం చేసే పని బాగుందంటే, పద్ధతిగా ఉందంటే మనల్ని వెతుక్కొని వస్తారు. అది ఎక్కడైనా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే. మా ప్రొఫెషన్లో మేము ఎప్పుడన్నా ఒక పేషెంట్ని వాళ్ళకి వాళ్ళ కండిషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందరికి ఒకటేలా ఉంటుంది. హౌ యూ కమ్యూనికేట్ అనేది మ్యాటర్స్ ఎ లాట్ మా ప్రొఫెషన్లో. మనం అంతే, ఒక ఓల్డ్ సేయింగ్ ఉంది కదా, పేషెంట్తో చక్కగా మాట్లాడితే డాక్టర్ సగం రోగం అక్కడే తగ్గిపోతుందని. ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను మ్యాక్సిమం వీలైనంత వరకు పేషెంట్స్ తోటి పేషెంట్గా మాట్లాడతాను. సో దట్ ఓపిక్గా మాట్లాడితే వాళ్ళు కూడా విని వాళ్ళు కూడా దే ఫీల్ బెటర్. సో నాకు ఐడియా ఉంది, బట్ జనాలకి తెలియాలని నేను ఇట్లా మళ్ళీ డిఫరెన్స్ అయితే ఉండదు, చూపించరు. వర్కే మన వర్క్. వెన్ ఎవర్ యూ గో ఫర్ అ జాబ్ కదా, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఎవ్వడు నువ్వు ఎక్కడ చదివావు అనేది నేను చూడడం అయితే చూడలేదు, అంటే వాళ్ళు చూడడం నేను చూడలేదు. ఎవ్రీబడి ఆస్క్ ఫర్ యువర్ మెడికల్ లైసెన్స్. నువ్వు ఏ స్టేట్లో మెడికల్ లైసెన్స్ తీసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న పేపర్ తీసుకుంటే, నాది టీఎస్ఎంసి, జవహర్ ఏపీఎంసి. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది. మేము ఛత్తీస్గఢ్లో పనిచేసినప్పుడు ఛత్తీస్గఢ్ మెడికల్ కౌన్సిల్ వాడు ఇచ్చిన ఇది మాత్రం వాళ్ళు తీసుకునేవాళ్ళు. జాబ్ తీసుకున్న తర్వాత జాబ్ వచ్చేసింది అంటే వన్స్ యూఆర్ జాయిన్డ్, నీకు ఆ మెడికల్ లైసెన్స్ ఉంటేనే నువ్వు జాయిన్ అయినట్టు అఫీషియల్గా. అట్లీస్ట్ గవర్నమెంట్ సెక్టార్స్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎండిసి అలాంటి వాటిల్లో అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ నీ లైసెన్స్ లేకుండా ఊరికే తీసుకోరు. చాలామంది ఎఫ్ఎంజీ క్లియర్ చేయకుండా కూడా ఇల్లీగల్గా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ అది వేరే, అది అంత ఒఫీషియల్గా డాక్యుమెంట్ చేయరు దాన్ని. సో మీరు ఎఫ్ఎంజీసీ క్లియర్ చేసినప్పుడు చాలా కష్టపడ్డారా, క్లియర్ చేయగలిగారా, ఈజీగానే క్లియర్ చేయగలిగారా? ఎందుకంటే 4% అన్నావు పాస్ రేట్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ టూ ఈజీ, బట్ అలా అని ఇట్స్ టూ హార్డ్ కూడా ఏం కాదు. ఎంబీబీఎస్ అంటే ఏంటి, చదివినోడు రాయిస్తే పాస్ అవుతాడు. బేసిక్ డాక్టర్ ప్రొఫెషన్ అంటేనే చాలా సేక్రెడ్ అని. అంత సేక్రెడ్ ప్రొఫెషన్ లేదా ఆ రెస్పెక్ట్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఊరికే రాదు కదా, కష్టపడాలి. ఆ విధంగా బేసికల్లీ మిగతా ప్రొఫెషన్స్ ఆర్ మిగతా ఫీల్డ్ లైక్ నేనేం నేమ్ చేయను కానీ వాటికి పడే కష్టం కన్నా ఎక్కువ పడాలి అంతే. సో ఇప్పుడు ఇంత మీరు చైనా వెళ్ళి చదువుకున్నారు కదా, ఆల్ బికాస్ ఆఫ్ మనీ. ఇప్పుడు ఇండియాలో 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకో డాక్టర్ అవ్వడానికి, చైనాలో ఎంత ఖర్చు అవ్వచ్చు? 30 రూపాయలు కదా, 100 రూపాయలు కదా, 30 రూపీస్. సో అంత డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 70% డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మీరు ఇదైతే ఏడాదికి 2 సార్లు ఇండియా వచ్చి వెళ్ళేది. సో ఇండియాకి వచ్చే ఫ్లైట్ టికెట్స్ అన్ని కలుపుకున్నా కూడా 30 రూపీస్ కలిపే ఇంకా అక్కడ ఉండడానికి ఎక్స్పెన్సివ్. ఇప్పుడు పార్ట్ టైం లేదా మీరు అక్కడ చేయలేరు. సో అక్కడ తినడానికి ఉండడానికి అంతా కలిపి కూడా ఇండియాలో 100 రూపీస్ అయితే మెడిసిన్ చేయడానికి, చైనాలో 30 రూపీసే అవుతుంది. 1:1/3. సో అందుకని చాలా మంది చైనా వెళ్ళారు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చైనాలో కానీ ఫిలిప్పైన్స్ వాట్ ఎవర్ అదర్ కంట్రీస్లో చదువుకుని వచ్చిన వాళ్ళకి ఎలాగైతే ఎఫ్ఎంజీ ఎగ్జామ్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పెడుతున్నారో, నా ఉద్దేశం ఏంటంటే ఇండియాలో 1 కోటి రూపాయలు పెట్టి సీట్ కొనుక్కున్నాడు ఉంటాడు కదా, వాళ్ళకు కూడా ఎగ్జామ్ పెట్టాలి కదా, వాడు కొనుక్కునే కదా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో డబ్బులు కట్టి డొనేషన్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ఎగ్జాంపుల్ పాస్ అవ్వకుండానే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి పెట్టని రూల్ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పెట్టిన ఎగ్జామ్ వీళ్ళకి కూడా పెట్టాలనేది నా లాజిక్. సో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ గారు కూడా ఇదే బేసిస్ మీద ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా కామన్గా ఒక ఎగ్జామ్ ఉండాలి అని ఆయన ఫైట్ చేస్తున్నారు. బట్ ఈ బ్యూరోక్రాట్స్ ఉంటారు కదా, హూ ఎవర్ ప్రైవేట్ కాలేజెస్ రన్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళకి సీట్స్ తగ్గిపోతాయి కదా. ఇలా ఉందంటే ప్రొఫెషన్ ఎంచుకోరు, వేరేది ఏదైనా చూస్ చేసుకుంటారు లైక్ బిజినెస్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పడితే వాళ్ళు డాక్టర్ అవ్వకూడదు కదా, నిజంగా మ్యాటర్ ఉన్న వాళ్ళే అవ్వాలి. డాక్టర్ అనేవాడు సరైన వాడు అవ్వాలి. అవును, అంతే. సో యా,
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెడిసిన్ ఇన్ చైనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను వీళ్ళని అడిగి మళ్ళీ చిన్న చిన్న షార్ట్లు చేయడమో లేకపోతే కింద ఆన్సర్ చేయడమో చేస్తాను. సో మీరు ఎవరన్నా ఇట్లా మెడిసిన్ చెయ్యాలి, నిజంగా ఇంటెలిజెన్స్ ఉండి అంటే మనకి ర్యాంక్ కూడా నాకు చెప్పాడు కదా 4000 ర్యాంక్ వచ్చింది, చెప్పి నీకు కూడా సిమిలర్గా వచ్చింది కదా. సో ఇట్లా ర్యాంక్స్ వచ్చినా కూడా ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల సీట్ రాని వాళ్ళు BDS ఫ్రీ సీట్ వచ్చింది. BDS అదే చెప్పాడుగా, MBBS కాకుండా వేరే వస్తున్నాయి. సో MBBSఏ చెయ్యాలి, మాకు ఈ స్ట్రీమే కావాలి, కానీ మాకు ఇంటెలిజెన్స్ ఉంది, చదవగలము, కష్టపడగలము, బట్ వేరే రీజన్స్ వల్ల మాకు సీట్ రావట్లేదు, ఫినాన్షియల్గా ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు వేరే కంట్రీస్కి పర్స్యూ చేయాలి అంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకున్నా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఈ వీడియో కనుక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెజిటేరియన్ అయితే చైనాకి వెళ్ళడానికి ఆప్ట్ చేసుకోకండి. చబ్బి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే వెజిటేరియన్ ఉన్నవాళ్ళు చైనా లాంటి కంట్రీలో వేరే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ సఫర్ అవుతారు ఫుడ్ విషయంలో, ఎందుకంటే బయట ఏం తినలేరు, ఇంట్లోనే వండుకోవాలి కాబట్టి. సో అదొకటి. ఇంకా MCI క్లియర్ చేయడం పాస్ పర్సెంటేజ్ ఓన్లీ 4%. మరి నాకు తెలిసిన 3 డాక్టర్లు, ఈ 3 క్లియర్ చేశాడు కదా, నాకు తెలిసిన 3 డాక్టర్లు క్లియర్ చేశారు అంటే 4లో 3 నా సర్కిల్లోనే ఉన్నారు కాబట్టి. నా ఫ్రెండ్ అయితే క్లియర్ చేసి USMLE కూడా క్లియర్ చేశాడు. ఇంకోడు ఇట్స్ నథింగ్ లైక్ అక్కడ చేసిన వాళ్ళు అయితే తక్కువ, ఇక్కడ చేసిన వాళ్ళు అయితే ఎక్కువ, అట్లా ఏం లేదు. వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఈజ్ USMLE. మా ఫ్రెండ్స్ చాలా మంది క్లియర్ చేశారు UK ఎగ్జామ్స్ అండ్ ప్లాబ్ అండ్ USMLE. సో ఇట్స్ నథింగ్ దట్ FMG సార్ ఏమంటారు, దే షుడ్ నాట్ ఫీల్ ఇన్ఫీరియర్ అబౌట్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఆర్ డన్. సో FM అది కొంచెం MCI అంటారు కదా, MCI ఇస్ కొంచెం డిఫికల్ట్, బట్ నాకు తెలిసిన వాళ్ళే 3, ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది క్లియర్ చేశారు. సో యా, మీకు కాన్ఫిడెన్స్ ఉంది నేను మంచి డాక్టర్ అవ్వగలుగుతాను అనుకుంటే ట్రై చేయండి. ఓకే, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.